2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఆ తర్వాత 6 నెలల కాలానికే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేక తన ఆసక్తతను చాటుకుంది. ఈ నేపథ్యంలో పార్టీకి ప్రాణం పోయాలని, తిరిగి జవసత్వాలు తీసుకురావాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని మార్చాలని యోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మరి కేటీఆర్ను కాదని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని చక్కబెట్టే వ్యక్తులు ఎవరున్నారనే ప్రశ్న మనకు తలెత్తుతుంది. అయితే మొదటి నుంచి కూడా తనకి అండగా నిలబడుతూ రాజకీయంగా తనకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యే నాయకుడు తన అల్లుడు హరీష్ రావు తప్ప ఆ పదవిని అధిష్ఠించే అర్హత వేరే ఎవరికి లేదనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కేటీఆర్ను ఆ పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. పార్టీలో ఆయనను తప్పిస్తే మరెవరు కూడా కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను నిర్వహించే స్థాయిలో లేరనేది సత్యం. అయితే ఆయన కాకుండా మరో నేత మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా అర్హత ఉన్నట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన ఇటీవలనే పార్టీలో చేరడం వల్ల పార్టీపై పూర్తిగా పట్టు ఉండే అవకాశం లేదు. పార్టీ యొక్క సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి, పార్టీ శ్రేణులతో మమేకం అవడానికి ఆయనకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్ని తప్పిస్తే అది హరీష్ రావు అయితేనే ఆ పార్టీని చక్కదిద్దగల నాయకుడిగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు. హరీష్ రావు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితుల్ని చాలా సునాయాసంగా అర్థం చేసుకోగలరు. పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయ సమీకరణలను మార్చగల శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఆయనకు ఈ పదవి అప్పగిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఊపిరిపోసే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేక నిర్వీర్యమైన పార్టీని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసే నాయకుడిగా హరీష్ రావే కనిపిస్తున్నారు. కాబట్టి ఆయనకే ఈ అవకాశం లభించే అవకాశం ఉంది. ఒకవేళ హరీష్ రావుకు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సెక్రటరీ జనరల్గా ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇస్తే ఇద్దరు కూడా కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఒక సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేస్తారనేది పార్టీ నాయకుల ఆలోచనగా కనిపిస్తోంది. ఎలాగూ కేసీఆర్ తనయుడే గనక వీరందరితో సంధానకర్తగా ఆయన పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్కి పార్టీని బ్రతికించుకోవడమే ముఖ్యం గనక సమర్థుడైన నాయకుణ్ణి నియమించుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.